హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా అండి. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే మనం డైలీ ఒకటి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ అయితే నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఈరోజు అయితే ఇంకొక కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సో మెయిన్గా ఏంటంటే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుందండి. సో అందుకని చెప్పేసి హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీతో నేనైతే డైలీ ఒక టాపిక్ అయితే షేర్ చేస్తున్నాను కదా. సో ఈరోజు అలాగే ఏం టాపిక్ షేర్ చేస్తున్నాను అని అంటే ఇన్స్క్రిప్షన్స్ అండి. ఇక్కడ చూడండి, ఇన్స్క్రిప్షన్స్ అంటే అర్థం ఏంటంటే శాసనాలు. సో ఈ టాపిక్ గురించి అయితే ఈరోజు మనం నేర్చుకున్నాము. సో మనందరికీ తెలిసిందే కదా, నేను డైలీ ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో మనకి ఇలా చూడండి, ఇండియన్ హిస్టరీని అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. యాన్సియంట్ హిస్టరీ, సెకండ్ వన్ వచ్చేసి మిడివల్ హిస్టరీ, థర్డ్ వన్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ. ఈ 3గా డివైడ్ చేస్తారు. సో వీటిలో యాన్సియంట్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ప్లస్ మిడివల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో యాన్సియంట్ ఇండియాలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ప్లేసెస్ అండి. సో ఈ టాపిక్ అయితే మీకు లాస్ట్ టైం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్. సో ఈ బుక్స్ కూడా నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ అండి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి అయితే మీతో డిస్కషన్ చేస్తాను. చూడండి, ఇక్కడ అసలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే మనకు ఇది యాన్సియంట్ ఇండియా కదా, యాన్సియంట్ ఇండియన్ హిస్టరీ కాబట్టి యాన్సియంట్ అనగానేంటి? యాన్సియంట్ అనగానేంటి? చారిత్రక కాలంలో ఉన్నవి, చారిత్రక యుగం అని అర్థం అండి. సో ఆ పాతకాలంలో యాన్సియంట్ టైంలో ఏంటంటే మనకి రాజులు ఉండేవాళ్ళు కదా. సో రాజులు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఆజ్ఞలు వేసేవారు ప్రజలకి. సో వాళ్ళు పరిపాలిస్తున్న ప్రజలలో ఒక ఆజ్ఞ అయితే వేసేవారండి. సో ఆ టైంలో అయితే మనకి మైక్ సిస్టమ్ అనేది లేదు కదా. సో ఒక్కొక్కరికి పిలిచి అయితే ఆజ్ఞ ఇవ్వడం అయితే కుదరదు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చిన ఆ శాసనాన్ని కొన్ని గుహల పైననో, రాళ్ల పైననో, బండల పైనో చెక్కి ఉంచేవారు. సో ప్రజలందరూ చూసి, ఓహో ఇది రాజు శాసనము, మేము దీన్ని పాటించాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకునేవాళ్ళు. సో అలాంటివండి ఆజ్ఞలు. చూడండి, ఇక్కడ మెయిన్గా శాసనాలు అనగా అర్థం ఏంటంటే రాజాజ్ఞలు. ఇంతకుముందు మీకు నేను చెప్పాను కదా, రాజాజ్ఞలు అండి. సో వాటిని ఇంగ్లీష్లో మనము ఎడిక్ట్స్ అంటాము. శాసనాలు, రాజాజ్ఞలు. ఇంగ్లీష్లో కూడా మనము ఇన్స్క్రిప్షన్స్ అని కూడా పిలుస్తామండి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అని అర్థము. చూడండి, రాజాజ్ఞల్ని మనం ఎడిక్ట్స్ అంటాము. అయితే యాన్సియంట్ ఇండియాలో ఎక్కువగా ఎవరైనా శాసనాలు వేశారు అని అంటే అది అశోకుడు అండి. అశోకుడు అనే చక్రవర్తి, అశోకరాజు మాత్రమే. యాన్సియంట్ ఇండియాలో అశోకుని శాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో వేరే వాళ్ళు వేసినవి కూడా ఉన్నాయి, బట్ అవి కొన్ని ఉంటాయి. బట్ అశోకుడు వేసిన శాసనాలే చాలా ఉంటాయి మనకి. అయితే చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ అశోక చక్రవర్తి 181 శాసనాలు అయితే వేశాడండి. బట్ మనకు భారత ఉపఖండంలో అంటే భారతదేశంలో అయితే అశోకుడు వేసిన శాసనాలు 47 ప్రాంతాల్లో అయితే లభ్యమయ్యాయి. 47 ప్రాంతాల్లో అయితే దొరికాయండి భారతదేశంలో, గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కువగా ఈ అశోకుడు వేసిన శాసనాలు అనేవి చూడండి, అశోకుడు యూజ్డ్ ప్రాకృతం ప్లస్ గ్రీకు ప్లస్ అరమిక్ భాషలు. అంటే అశోకుడు వేసిన శాసనాలు అన్నిట్లో ప్రాకృతం భాష, గ్రీకు భాష, అరమిక్ భాష, ఈ 3 భాషలను అయితే ఉపయోగించేవాడండి. అయితే చూడండి, ఈ ప్రాకృతం అనే భాష అశోకుడు ఎన్ని శాసనాలు వేశాడు ప్రాకృతం భాషలో అంటే టోటల్గా 46 ప్రాంతాల్లో అయితే లభ్యమయ్యాయంట అండి ప్రాకృతం భాషలోని అశోకుని శాసనాలు. నెక్స్ట్ గ్రీకులో ప్లస్ అరమిక్లో కలిపి ఎన్ని దొరికాయి అంటే 2 దొరికాయండి. అవి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. గాంధార అండ్ కాందహార్లో అయితే గ్రీకు ప్లస్ అరమిక్ భాషతో వేసిన శాసనాలు, అశోకుడు వేసిన శాసనాలు అయితే దొరికాయి. నెక్స్ట్ చూడండి, అశోకుడు అయితే ప్రాకృతం, గ్రీకు, అరమిక్ భాషలు అయితే వాడేవాడు కదా. అలాగే కొన్ని లిపిలు కూడా వాడేవాడు అండి. 4 లిపిలు అయితే వాడాడంట. చూడండి, బ్రహ్మలిపి, ఖరోష్టి లిపి, గ్రీకు లిపి, అరమిక్ లిపి, ఇలా 4 లిపిలు అయితే వాడేవాడు. అంటే ఆ భాషలు, లిపి అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. సో బ్రహ్మ అనే లిపి అశోకుడు ఎన్ని ప్లేసెస్లో వాడాడు, ఎన్ని శాసనాల్లో వాడాడు అంటే 44 శాసనాల్లో అయితే వాడడం జరిగిందండి. ఖరోష్ట లిపిని 2 ప్లేసెస్లో వాడడం జరిగింది. అరమిక్ ప్లస్ గ్రీకు కలిపి అయితే ఒక్క ప్లేస్లో అయితే అశోకుడు వాడడం అయితే జరిగిందండి. సో చూడండి, ఇంకా అశోకుడు యూజ్డ్ ఖరోష్ట లిపి ఓన్లీ ఇన్ పాకిస్తాన్. చూడండి, బ్రహ్మ, ఖరోష్టి, గ్రీకు, అరమిక్ ఈ 4 లిపిలు ఉన్నాయి కదా. ఈ 4 లిపిల్లో ఖరోష్టి లిపి ఉంది కదా. ఈ ఖరోష్ట లిపి అశోకుడు ఎక్కడెక్కడ వాడాడు అంటే ఓన్లీ ఇన్ పాకిస్తాన్ అండి. పాకిస్తాన్లో మాత్రమే ఖరోష్ట లిపి వాడాడు.
బ్రహ్మ, గ్రీకు, అరమిక్ అనేవి పాకిస్తాన్లో అయితే వాడలేదు. ఓన్లీ ఖరోష్ఠ లిపినే మనకు పాకిస్తాన్లో వాడాడు. సో అది ఎక్కడ అంటే చూడండి, మన్షేరా ప్లస్ షాబజ్గిర్ అనే 2 ప్లేసెస్లలో అయితే ఈ లిపిని, ఖరోష్ఠ లిపిని అయితే అశోకుడు వాడడం అయితే జరిగింది. ఇంకా చూడండి, ఇండియాలో అయితే అశోకుడు శాసనాలన్నీ బ్రహ్మలిపిలోనే ఉంటాయంటండి. చూడండి ఇక్కడ బ్రహ్మలిపి ఉంది కదా, సో బ్రహ్మలిపిలోనే మన దేశంలో అయితే, భారతదేశంలో అన్ని అశోకుడు లిపిలు బ్రహ్మలిపిలోనే ఉంటాయి, అశోకుడి శాసనాలు. అయితే చూడండి, జేమ్స్ ప్రిన్సెస్ బ్రిటిష్ ఇండాలజిస్ట్ తొలిసారి బ్రహ్మలిపిని చదివాడు. ఇది మనకి కొంచెం తెలిసి ఉండాలి, సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీకు రాశాను. జేమ్స్ ప్రిన్సెస్ అనే ఒక బ్రిటిష్ ఇండాలజిస్ట్ అండి. సో హిస్టరీ గురించి కనుక్కునే వాళ్ళని ఇండాలజిస్ట్ అంటారు. సో ఈ ఇండాలజిస్ట్ అయిన జేమ్స్ ప్రిన్సెప్ ఉన్నారు కదా, సో తినైతే బ్రిటిష్ ఇండాలజిస్ట్ అండి. ఈయనైతే మొదటిసారిగా బ్రహ్మలిపిని అయితే చదవడం జరిగింది. సో ఆ కాలంలో మనకి అందరికీ లిపి వచ్చి ఉండేది కాదు. సో బ్రహ్మలిపిని ఫస్ట్ చదివింది ఎవరనంటే జేమ్స్ ప్రిన్సెస్ గారు. మళ్ళీ ఖరోష్ఠ లిపి ఉంది కదా, ఈ ఖరోష్ఠ లిపిని ఎవరు చదివారు అంటే నొర్రిస్ అనే వ్యక్తి అయితే చదివాడండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీకు. అయితే బ్రహ్మలిపి ఎలా ఉంటుంది, బ్రహ్మలిపి ప్లస్ గ్రీకు, ఇవి 2 లిపిలు అంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ చదవడం ఉంటుందండి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ సైడ్ చదవడం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ప్రజెంట్ చదివేది అదే కదా. సో బ్రహ్మ ప్లస్ గ్రీక్ లిపిలే మనం చదువుతున్నాము. నెక్స్ట్ ఖరోష్ఠి ప్లస్ అరమిక్ లిపిలు ఎలా ఉండేవి అంటే రైట్ టు లెఫ్ట్, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి చదివేది. సో అవైతే ఖరోష్ఠి ప్లస్ అరమిక్ లిపిలు ఇలా అయితే రాయబడ్డాయండి. సో ఇవ్వండి ఇన్ఫర్మేషన్ అశోకుడు వేసిన శాసనాల గురించి. అయితే మనకు యాన్సియంట్ ఇండియాలో ఎక్కువగా అయితే అశోకుడు వేసిన శాసనాలే ఉంటాయి, అశోకుడు వేసిన శాసనాలే ఎక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే కొంతమంది కూడా శాసనాలు ఉన్నాయండి, ఒక 10 మెంబర్స్. ఇక్కడ చూడండి, ఇవైతే ఓన్లీ ఒక 10 మెంబర్స్ శాసనాలు, అశోకుడు కాకుండా వేరే వాళ్ళు వేసిన శాసనాలండి. సో ఇవైతే మీకు ఒకసారి చదివి చూపిస్తాను, చూడండి. బోగజ్గోయ్ శాసనం అండి. సో ఇది ఎవరు రాశారనేది మనకు ఐడియా లేదు, బట్ ఎవరి గురించి రాశారనేది అయితే మనకు ఐడియా ఉంది. మ్యాక్స్ మల్లర్ గురించి అయితే ఇది రాయడం అయితే జరిగిందండి. అసలు అనేది మనకు క్యూనిఫామ్ లిప్లో అయితే రాయడం జరిగింది. ఇంద్ర, వరుణ, మిత్ర, ఆర్య దేవతల ప్రస్తావన గురించి అయితే ఉండింది ఈ బోగజ్గోయ్ శాసనంలో. నెక్స్ట్ అలహాబాద్ శాసనం అండి, కౌరవికి తివారా గురించి అయితే ప్రస్తావన జరిగిందండి. సో ఈ కౌరవకి అనేది ఎవరు అని అంటే అశోకుని 5వ భార్య అని చెప్పొచ్చు. శాసనం అండి, ఈ బబ్రు శాసనం అయితే అశోకుడు బౌద్ధ మతంలో చేరాడు అని చెప్తుంది, బట్ ఇది ఎవరు వేశారనేది అయితే మనకు ఐడియా లేదు. నెక్స్ట్ తఖ్త్ ఏ బహి అనేది శాసనం అండి. సో ఇది పల్లవుల వంశంలో గొప్పవాడైన గూఢవర్ష పేరునైతే ప్రస్తావన చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నానాగఢ్ శాసనం అండి, శాతవాహనుల రాజు అయిన శాతకర్ణి 1 అయితే తన భార్య నాగనిక అయితే వేయించిందండి. శాతవాహనుల రాజు శాతకర్ణ ఉన్నాడు కదా, సో ఈ శాతకర్ణ యొక్క భార్య అయిన నాగనిక అయితే ఈ నానాగఢ్ శాసనం అయితే వేయించిందండి. సో ఈ శాసనం వచ్చేసి ఇక్కడ ప్రాకృత భాష ప్లస్ బ్రహ్మలిపిలో అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే హదిగుంప శాసనం అండి, ఇదైతే కరావేలుడు బ్రహ్మలిపిలో అయితే వేయించాడు. సో భువనేశ్వర్, ఉదయగిరి కొండ దగ్గర అయితే దొరికాయండి ఈ హదిగుంప శాసనము. తన విజయాల గురించే ఎక్కువగా తను కరావేలుడు అయితే ఇందులో రాసుకున్నాడు. నెక్స్ట్ ప్రశస్తిలు దాన శాసనాలు అండి, చంద్రగుప్త 2 అయితే వేయించాడు. సో ఇతని పాలనలో మనకు 42 శాసనాలు అయితే దొరికాయండి. ఈ నెక్స్ట్ శాసనం వచ్చేసి నలంద తామ్ర శాసనం అండి. సో ఇదైతే సముద్రగుప్తుడు వేయించాడు, బీహార్లో అయితే వేయించడం జరిగిందండి. ఇదే మనకు ఫస్ట్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, అంటే ఫస్ట్ కాపర్ ప్లేట్ పైన రాసిన మొదటి శాసనం అండి. సో ఇది కంప్లీట్గా భూదానం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గయా తామ్ర శాసనం అండి, ఇది కూడా సముద్రగుప్తుడే వేయించాడు. గ్రామాన్ని దానం చేశాడంట, ఎవరికంటే బౌద్ధ విహారానికండి. సో ఇది గయలో ఉంది, ఇదైతే సముద్రగుప్తుడు వేయించాడు. నెక్స్ట్ వచ్చేసి మౌరాలి ఇనుప స్తంభ శాసనం అండి, ఇదైతే చాలామందికి తెలిసి ఉంటుంది, ఇంపార్టెంట్ శాసనం కూడా. సో చంద్రగుప్త 2 అయితే వేశాడు, ఏంటంటే తన సైనిక విజయాల గురించి అయితే వేయించాడండి. ఈ శాసనం ఎలా ఉంటుందంటే మౌరాలి ఇనుప స్తంభ శాసనం అయితే 6 టన్నులు ఉంటుందండి. ఇక్కడ చూడండి 6 టన్నులు ఉంటుంది, ప్లస్ 1500 సంవత్సరాలకు పైగా కూడా వాడినప్పటికీ తుప్పు అయితే పడలేదండి. సో అలాంటి గొప్ప శాసనం ఇది. 23 అడుగుల ఎత్తు కూడా ఉంటుందండి. సో ఇదైతే గొప్ప శాసనం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జూనాగర్ శాసనం అండి, ఇదైతే స్కందగుప్తుడు 2 అయితే వేయించాడు. సుదర్శన తాటకానికి మరామతులు చేయడం గురించి అయితే ఈ శాసనం ఉంటుంది. ప్లస్ పూనా తామ్ర శాసనం అండి, సో ఇదైతే చంద్రగుప్త 2 కుమార్తె అయిన ప్రభావతి గుప్త అయితే వేయించింది. సో ఇదైతే మనకు మహారాష్ట్రలో దొరికిందండి. సో ఇది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ భానుగుప్తుడి ఎరాన్ శాసనము, ఇదైతే మధ్యప్రదేశ్
సతీ సాంప్రదాయాన్ని గురించి అయితే వివరిస్తుంది, మధ్యప్రదేశ్లో దొరికింది. ప్లస్ మాండాసోర్ శాసనం అండి. ఇదైతే యశోవర్మ మాండాసోర్ రాజధాని అయిన యశోవర్మ రాజు పాలన గురించి అయితే చెప్తుంది. ముఖ్యంగా ఇది గుప్తులను యశోవర్మ ఓడించాడనే దాని గురించి అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అలహాబాద్ ప్రశస్తి శాసనము. సముద్రగుప్తుడు వేయించాడు. ఇది సముద్రగుప్తుడి విజయాలను గురించి, రాజ్యాలను గురించి అయితే చెప్తుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి అలహాబాద్ శాసనం అండి. సో ఇదైతే సముద్రగుప్తుడు వేయించాడు. 12 దక్షిణ పద రాజ్యాలను ఈయన జయించాడని చెప్పేసి ఈ అలహాబాద్ శాసనంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐనోలు శాసనం. ఇది కూడా ఇంపార్టెంటే అండి. ఐనోలు శాసనం ఇదైతే పులకేశి II అనే వ్యక్తి అయితే వేయించాడు. పులకేశి II అయితే కొన్ని రాజ్యాలను జయించాడు. అదే బాదామి, వాతాపి, చాళుక్య రాజ్యాలను అయితే జయించాడని చెప్పేసి అయితే ఈ ఐనోలు శాసనంలో ఉంటుందండి. సో ఒక 10 వరకు అయితే ఇవి ఉన్నాయండి శాసనాలు. ఇవి మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే మీకు తెలియాలి కదా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అశోకుని శాసనాలు అండి. మెయిన్గా అశోకుడు ఎలాంటి శాసనాలు వేశాడనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మిగతా అశోకుని శాసనాలు ఏంటి అనేవి మేము ఇక్కడ చూద్దామండి. చాలా తక్కువగానే ఉంటాయి, బట్ చాలా ఇంపార్టెంట్ అండి అశోకుని శాసనాలు. చూడండి, అశోకుడు వేసిన శాసనాలు ఏంటంటే మనకి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటైతే శిలా శాసనాలు, అంటే రాక్ ఎడిక్ట్స్, అంటే రాక్స్ పైన బండల పైన వేసే శాసనాలు అండి. నెక్స్ట్ వచ్చేసి స్తంభ శాసనాలు, అంటే స్తంభాల పైన వేసే శాసనాలు. నెక్స్ట్ గుహలు, అంటే గుహల్లో కేవ్స్లో వేసే శాసనాలు. 3 రకాలుగా అయితే అశోకుడు శాసనాలు వేశాడు. అయితే ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. శిలాశాసనాలు. ఫస్ట్ శిలాశాసనాల గురించి చూద్దాము. శిలాశాసనాల్లో అశోకుడు వేసిన శిలాశాసనాలు ఎన్ని ఉన్నాయంటే 14 శాసనాలు చాలా ముఖ్యమైనవండి. సో ఆ 14 శాసనాలు ఏంటో మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఒకే శిలపై వేసిన శాసనాలు అండి. అంటే ఒకటే రాయి పైన, ఒకటే శిల పైన 14 శాసనాలు అయితే చెక్కించడం జరిగింది. చూడండి అవి ఏంటి అంటే మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఒకటేంటంటే జీవహింస కానీ జంతు బలులు కానీ చెయ్యొద్దు, ఫస్ట్ శాసనం అండి. సెకండ్ శాసనం వచ్చేసి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి, ప్లాంటేషన్ ఉండాలి అని చెప్పేసి అయితే అశోకుడు వేసిన సెకండ్ శాసనం అండి. ఇంకా దీంట్లోనే చోళ, పాండ్య, కేరళపుత్ర, తామ్రపర్ణి వాటి గురించి అయితే ప్రస్తావన చేయడం అయితే జరిగింది, ఈ రాజ్యాల గురించి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసింది బ్రాహ్మణులను ప్లస్ శ్రామణులను అయితే గౌరవించాలని చెప్పేసి అయితే 3వ శాసనంలో అశోకుడు చెప్పాడండి. సో బ్రాహ్మణులు అనగా వైదిక మతం వాళ్ళు, శ్రామణులు అనగా అవైదిక మతం వాళ్ళు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 4వది హింస చేయవద్దు. నెక్స్ట్ చూడండి బేరిఘోష, అంటే బేరి అనేది యుద్ధం అనేది ఉండొద్దు అని చెప్పేసి. ధమ్మఘోష అంటే ధర్మం మాత్రమే చేయాలని చెప్పేసి అయితే ఈ 4వ శాసనంలో చెప్పబడింది. నెక్స్ట్ 5వ శాసనంలో బానిసల పట్ల దయ ఉండాలి. ప్రతి సంవత్సరం పట్టాభిషేకం రోజు, అశోకుని పట్టాభిషేకం రోజు క్షమాభిక్ష వేస్తాడంటే ఎవరికి, ఖైదీలకి. సో ఇది 5వ శాసనం అండి. 6వ శాసనం వచ్చేసి ప్రజలందరూ తన కన్న బిడ్డల్లాగా తను చూసుకుంటాడంట. ఇది 6వ శాసనం. వచ్చేసి 7వ శాసనం అండి. ఇదైతే అన్ని మతాలను, వర్గాలను ఈక్వల్గా చూడాలి అని చెప్పేసి అయితే 7వ శాసనం ఉంది. నెక్స్ట్ 8వ శాసనం వచ్చేసి విహారయాత్రలు మాని ధమ్మయాత్రలు మాత్రమే చేయాలి, అంటే ధర్మానికి సంబంధించిన యాత్రలు మాత్రమే చేయాలి, విహారయాత్రలు చేయొద్దని చెప్పేసి అయితే 8వ శాసనంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 9వ శాసనంలో యజ్ఞయాగాలు వీడాలి, అంటే యజ్ఞయాగాలు చేయొద్దని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ 10వ శాసనంలో అయితే దమ్మ అనేది పాటించాలని అయితే చెప్పాడండి. దమ్మ అనేది ఏంటంటే చెడు నుండి విముక్తి ఇస్తుంది అని అర్థము. నెక్స్ట్ 11వది దమ్మ గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 12వ శాసనంలో అయితే ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి, శాంతియుతంగా సహజీవనం కలిసి జీవించాలని చెప్పేసి అయితే చెప్పాడు. నెక్స్ట్ 13వ శాసనం వచ్చేసి ఇదైతే పెద్ద శాసనం అండి. అశోకుడు వేసిన అన్ని శాసనాల్లో చాలా పెద్ద శాసనం ఏంటంటే అది ఇదే అండి, 13వ శాసనం. అశోకుడు కళింగ యుద్ధం చేశాడని చెప్పేసి ఈ శాసనంలో ఉంటుంది. ప్లస్ విదేశీయులతో సంబంధాలు పెట్టుకునేవాడు అశోక్ చక్రవర్తి అని చెప్పేసి అయితే దీంట్లో ఉంటుందండి. ఎవరెవరితో విదేశీయులతో అయితే సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పేసి అయితే ఇక్కడ మీకు నేను రాసి చూపెట్టాను, ఇది కూడా చదువుకోండి. నెక్స్ట్ 14వ శాసనం వచ్చేసి పైవన్నీ శిలల పైన లిఖించాలనేదే ఆజ్ఞ అండి. సో ఇన్ని 14 శాసనాలు అయితే వేశాడు. సో ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. వీటికి సపరేట్గా కొన్ని పేర్లు కూడా ఉన్నాయండి. ఇవి 8 అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ చూడండి, ఎర్రగుడి శాసనము. ఈ ఎర్రగుడి శాసనం అయితే ఆంధ్రప్రదేశ్లో దొరికిందండి, కర్నూలు ప్రాంతంలో అయితే దొరికింది. నెక్స్ట్ సోపార అయితే మహారాష్ట్రలో దొరికింది. ప్లస్ గిర్నార్, ఈ గిర్నార్ ఎక్కడ వేశారు అంటే గుజరాత్లో వేశారు. నెక్స్ట్ కల్సి అయితే ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ ధౌలి ఒరిస్సాలో, జౌగడ ఒరిస్సా, మన్షేరా పాకిస్తాన్, షాబాజ్గిరి కూడా పాకిస్తాన్. ఇవైతే 8 చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా నోట్ చేసుకోండి. సో ఇవైతే మొత్తంగా వచ్చేసి శిలా శాసనాలండి. సో రాక్స్ పైన వేసిన శాసనాలు. నెక్స్ట్ వచ్చేసి స్తంభ శాసనాల గురించి శాసనాలు. వీటినే మనం పిల్లర్ ఎడిక్ట్స్ అంటామండి. పిల్లర్కి సంబంధించినవి, అంటే పిల్లర్ల పైన, స్తంభాల పైన వేసినవి. అయితే ముఖ్యంగా చూడండి, ఈ స్తంభ శాసనాలు అనేవి
కొండరాళ్ళను గుండ్రంగా తొలుచుతారంట. సో అవే మనకి స్తంభ శాసనాలు అంటారు. సో అవి ఎక్కడెక్కడ దొరికాయి అనేది అయితే మీకు ఇక్కడ నేను రాసి చూపిస్తాను చూడండి. రాంపూర్వ స్తంభ శాసనం అండి, ఇది బీహార్లో దొరికింది మనకి. నెక్స్ట్ తౌరియా నందన్గర్ బీహార్లో, తౌరియా అరారాజ్ ఇది కూడా బీహార్లో. నెక్స్ట్ కౌశాంబి అండి, ఇదైతే అలహాబాద్లో అయితే దొరికింది. సో ఇదేంటంటే ఈ శిల్పం పైనే చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కౌశాంబి అనే శిల్పము ఉంది కదా, స్తంభము, ఆ స్తంభం పైన అశోకుడు వేసిన శాసనం ఉంది కదా, ఆ శాసనం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ శిల్పం పైనే సముద్రగుప్తుడు అనే రాజు ప్లస్ మొఘల్ చక్రవర్తి ప్లస్ జహాంగీర్ వీళ్ళు ముగ్గురు అయితే తమ శాసనాలను వేసుకున్నారంట. అంటే అశోకుడు వేసిన కౌశాంబి అలహాబాద్ శాసనం పైనే సముద్రగుప్తుడు, మొఘల్ చక్రవర్తి, జహాంగీర్ ముగ్గురు కూడా శాసనాలు వేసుకున్నారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి రుమ్మిందై శాసనం, ఇది లుంబినిలో దొరికిందండి. ఈ లుంబిని అనేది మనకి బుద్ధుని జన్మస్థలం అని చెప్పొచ్చు. బుద్ధుడు ఇక్కడ జన్మించాడని అయితే అందరూ అంటూ ఉంటారు. సో లుంబిని అండి, సో బుద్ధుడు జన్మస్థలం కాబట్టి ఈ వాసులకు అంటే లుంబినిలో బ్రతికే వాసులందరికీ అండి, ప్రజలకు అందరికీ పన్నుల్లో రాయితీ అనేది అంటే పర్సంటేజ్ అనేది తక్కువ చేయడం అయితే జరిగిందంట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అంటే లుంబినిలో బ్రతికే ప్రజలకు పన్నుల్లో రాయితీ కల్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఢిల్లీలో దొరికింది మీరట్, ఇంకోటి కూడా ఢిల్లీ శాసనం అండి, అది తోమ్రా శాసనము గుర్తుపెట్టుకోండి. సో ఇవైతే స్తంభ శాసనాలండి. ఇంకా కూడా ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయండి చూడండి. ఇక్కడ మీరట్ ఇది కూడా ఉత్తరప్రదేశ్లో దొరికింది, ప్లస్ తోప్రా హర్యానాలో అండి. సో ఇవైతే మనకి పిల్లర్కి సంబంధించినవి స్తంభ శాసనాలు అంటాము. సో ఇవి అశోకుడు వేసిన స్తంభ శాసనాలు అండి ఇవి 2. ఇంకా ఏంటంటే వీటిని సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్, ఈ రాజు సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అనే రాజు అండి ఈ 2 శాసనాలను ఢిల్లీకి తరలించుకున్నాడంట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గుహలు అండి. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనము శిలా శాసనాలు నేర్చుకున్నాము, స్తంభ శాసనాలు నేర్చుకున్నాము, నెక్స్ట్ గుహలు కేవ్ ఎడిక్స్ గురించి అయితే నేర్చుకున్నాము. చూడండి, కేవ్ ఎడిక్స్ వచ్చేసి ఇక్కడ గయాలోని బారబరా అనే స్థలంలో అయితే ఎక్కువగా దొరికాయండి. సో కేవ్ ఎడిక్స్ అంటే గుహలు అయితే చూడండి, ఇందులో 4 గుహలు అయితే నిర్మించాడంట అండి. ఎవరు? అశోకుడు అయితే 4 గుహలు నిర్మించాడు. సో ఆ 4 గుహల్ని అజీవులకైతే దానం చేశాడండి. సో ఎవరికి? అజీవులకైతే దానం చేశాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా మీరు. ఎవరికి దానం చేశాడు? 4 గుహలు నిర్మించి బట్ వాటిని దానం చేశాడు. 4 గుహలు ఏంటి? సుదామి గుహ, నెక్స్ట్ లొమసబుషి గుహ, కర్ణజీపర గుహ, నెక్స్ట్ గోపిక, ఇలా 4 గుహలను అయితే మనకి అజీవులకైతే దానం చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఇండియాలో కనుగొన్న ఫస్ట్ గుహలు కూడా ఇవే అండి. రాక్ కట్ కేవ్స్ అని అయితే అంటాము. ఇవి ఇండియాలో ఫస్ట్ గుహలు అంటాము. రాక్ కట్ కేవ్స్కి సంబంధించినవి అయితే ఇండియాలో ఇవే ఫస్ట్ గుహలు అండి. ఇదండి కంప్లీట్గా మనకు ఈరోజు శాసనాల గురించి. చూడండి, మనకు ఆన్షియంట్ హిస్టరీలో అయితే ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఒక 10 వరకు అయితే వేరే వాళ్ళు వేసిన శాసనాలు ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నవి మొత్తం అయితే అశోకుడు వేసిన శాసనాలే అండి. ఇవైతే మీకు ఒకసారి నేను పిక్ తీసి పెడతాను, అందరు నేర్చుకోండి. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.